కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ నేతలే విరుచుకుపడుతున్నారు. నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ నియోజకవర్గాలకు నిధులు రావట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేయగా, ఇప్పుడు తాజాగా విజయశాంతి కూడా రేవంత్ సర్కార్పై మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు కాంగ్రెస్ ఎన్నో హామీలిచ్చిందని, ఇప్పుడు వాటిని ఎందుకు అమలు చేయట్లేదని మండలిలో ప్రభుత్వాన్ని నిలదీసింది ఎమ్మెల్సీ విజయశాంతి. ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, నెలకు 25,000 రూపాయల అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేస్తుంటే చాలా గర్వంగా ఉండేదని, కనీసం ఇప్పటికైనా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి. మరోవైపు మిత్రపక్షాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నాయి. హేట్ స్పీచ్ బిల్లుపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం ఎమ్మెల్యే బలాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన హేట్ స్పీచ్ బిల్లు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని వారు తీవ్రంగా మండిపడటం చర్చనీయాంశంగా మారింది.